AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తతో అనంత్ కొండేటి. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని సుబ్బారావుపేట మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సేవా సంకల్ప ఆర్గనైజేషన్ చైర్పర్సన్ రెడ్డి శ్రీలీల, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీలీల మాట్లాడుతూ Next, one of the parent of our school, మరియు సేవా సంకల్ప ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ శ్రీ నీల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మాస్టర్ మేడం మాట్లాడారు, మనకు అతిథులు ముఖ్య అతిథులు చాలా మంది ఉన్నారు. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. నేను చెప్పాల్సినది, నేను ఇక్కడ ముఖ్య అతిథిగా నేను సేవా సంకల్ప ఆర్గనైజేషన్ తరఫు నుంచి కాదు, ఒక అమ్మగా వచ్చాను. నేను ఒక అమ్మగానే మాట్లాడుతున్నాను. ఎవరైతే తల్లిదండ్రులు వచ్చారో మీ ఆలోచనలో అది మా పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి తెలుసుకోవాలన్న ఆలోచనతో మీ ముఖ్యమైన పనులన్నీ వదులుకొని వచ్చారు. నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. బట్ మనం తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటంటే, ఒక్క 2 minutes నేను నాకు టైం ఇస్తాను అంటే మాట్లాడతాను. ఓకేనా? మాట్లాడలే. ఒకటి ఈ ఏజ్ లో 6 to 10th క్లాస్ మెయిన్ బేసిక్ ఏజ్ అన్నమాట. ఈ ఏజ్ లో పిల్లలకి ఎక్కువగా వయసు మార్పులు జరిగే హార్మోన్ చేంజెస్ అవుతూ ఉంటాయి. మెయిన్ మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ ఆల్రెడీ మీ మనసులో కూడా ఉంటుంది. మా పిల్లలు ఎదుటి పిల్లలతో పోల్చుకుంటే కొంచెం కోపం ఎక్కువ చెప్పింది వినరు, బాగా హార్ష్గా మాట్లాడతారు, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఉపాధ్యాయులకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేకపోతే సరిగ్గా చదవట్లేదు, చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతారు, కొన్నింట్లో చాలా డల్గా ఫీల్ అవుతున్నారు అని ఇక్కడ ఉన్న పేరెంట్స్ మాక్సిమం ఒక 30% అదే ఉంది. ఎస్ 100% మన పిల్లలు ఇప్పుడు వాళ్ళది ఒక్కటే తప్పు కాదు. మెయిన్ ఏంటంటే వయసు మార్పుల వల్ల కొంతమంది అలా జరిగే అవకాశం ఉంటుంది. 100% అందరికీ ఒకటే ఉంటుందా అంటే అందరి పిల్లలకు ఒకటే ఉండదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 11 నుంచి 15 సంవత్సరాల మధ్యలో వాళ్ళ వయసు మార్పుల వల్ల జరిగే లక్షణాలు ఇవి. కాబట్టి వాటి పరంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒక అమ్మగా కావచ్చు, ఫస్ట్ ఒక విద్యార్థి బలపడాలంటే తల్లి ఫస్ట్ గురువు. నెక్స్ట్ ఎవరిని తీసుకుంటారు ఇన్స్పిరేషన్ గా? తండ్రిని తీసుకుంటారు. నెక్స్ట్ గురువు పాఠాలు చెప్పి భవిష్యత్తులో ఎదురుకు తీసుకెళ్ళడానికి ముఖ్య నాంది వేసిన ఉపాధ్యాయులు తీసుకుంటారు. తల్లి, తండ్రి, గురువు ఈ 3 కలిస్తేనే ఒక బెస్ట్ విద్యార్థి తయారవుతారు. ఎసామో ఒక బెస్ట్ విద్యార్థే కాదు, ఒక మంచి పౌరుడుగా మనం దేశానికి ఇవ్వగలుగుతాం. కాబట్టి ఏంటంటే ఈ 3 సర్క్యులేషన్ అనేది పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. అలానే నేను వాళ్ళు చేసింది రైట్ అని నేను కవర్ చేయట్లేదు, కానీ ఈ వయసులో జరిగే మార్పుల్ని మనం అర్థం చేసుకొని వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అయ్యేటప్పుడు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ చేసేటప్పుడు మనం ఇంటి దగ్గర ఆల్రెడీ మాట్లాడారు, మనం ఇంటి దగ్గర కనీసం 15 to 20 minutes వాళ్ళతో స్పెండ్ చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని పనులు ఉన్నా ఒక్క ఫోన్ పక్కన పెట్టేసి, టీవీ కాసేపు పక్కన పెట్టేసి, ఒక తల్లిగా కావచ్చు, ఒక తండ్రిగా కావచ్చు, 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు వాళ్ళతో మీరు మాట్లాడండి. వాళ్ళలో కొత్త మార్పు రాకపోతే మీరు నన్ను పాయింట్ అవుట్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా మీరు నాకు ఇచ్చే రెస్పెక్ట్. ఈ వేదిక మీద మాట్లాడినందుకు మీరు ఇచ్చే నాకు రెస్పెక్ట్ ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని 15 నిమిషాల పాటు అట్లీస్ట్ 20 minutes మీరు కేర్ తీసుకొని, అమ్మ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, స్కూల్లో ఏం జరిగింది, ఎలా చదువుతున్నారు, మీకు ఏమైనా మంచిగా అనిపించిందా లేకపోతే చెడు అనిపించిందా, మీరు అలా డైలీ మాట్లాడడం వల్ల, కమ్యూనికేషన్ వల్ల వాళ్ళలో తెలియకుండానే జరిగే నెగిటివ్ పాయింట్స్ మీరు కవర్ చేయడానికి ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. అండ్ నెంబర్ 2, ఏవైతే వ్యతిరేకంగా వెళ్తున్నారో వాళ్ళ ఏజ్ తెలియకుండా వ్యతిరేకంగా వెళ్తున్నారో ఆ పాయింట్స్ మీరు టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులతో డిస్కషన్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అసలు మనం పిల్లలతో మాట్లాడకపోతే మనం ఈ టైంలో ఎస్పెషల్లీ 11 నుంచి 15 సంవత్సరాల లోపు మనం పిల్లలకి ఇవ్వాల్సింది ప్రేమ. వాళ్ళు గట్టిగా మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు చేసి వచ్చినప్పుడు ఎందుకు పని చేసావు అనే కంటే, ఎందుకు చేయాల్సి వచ్చింది, మీకు ఏదైనా అవసరం వచ్చిందా అది ఫస్ట్ మీరు అడగండి. అలాగే నేను తప్పులు కవర్
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రులు ప్రేమ, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పిల్లలకు ఖరీదైన వస్తువులు కొనివ్వడం కంటే ప్రతిరోజు కొంత సమయం కేటాయించి వారి భావాలను తెలుసుకోవడం, చదువు, ప్రవర్తన, స్నేహితుల గురించి ఆప్యాయంగా మాట్లాడటం అత్యంత ముఖ్యమని సూచించారు. యుక్త వయసులో పిల్లల్లో జరిగే శారీరక, మానసిక మార్పులను తల్లిదండ్రులు అర్థం చేసుకునే వారికి అండగా నిలవాలని, పిల్లలను ఇతరులతో పోల్చకుండా వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథి గురుజు సూరిబాబు మాట్లాడుతూ, పాఠశాల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒకే లక్ష్యంతో పనిచేసినప్పుడే విద్యార్థులు విద్యలోనే కాకుండా విలువలు, క్రమశిక్షణతో ముందంజలో ఉంటారని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ గణపతిరావు మాట్లాడుతూ, పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ, తల్లిదండ్రులు పాఠశాలలతో నిరంతరం సంబంధం కొనసాగిస్తూ పిల్లల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు అతిథుల ప్రసంగాలను ఎంతో ఆసక్తిగా విని అభినందించారు. అనంతరం గత సంవత్సరం 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 15 మంది విద్యార్థులకు, అదేవిధంగా 6 నుంచి 9వ తరగతి వరకు ఉత్తమ ప్రతిభ కనబర్చిన 8 మంది విద్యార్థులకు జ్ఞాపికలతో పాటు నగదును, ప్రోత్సాహకాన్ని విశిష్ట అతిథి గురుజు సూరిబాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.